79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మునుగోడులోని అధికారిక క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మునుగోడు నియోజకవర్గం నలుమూలల నుండి హాజరైన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గం వచ్చిన నాయకులందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ కూడా ఈరోజు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనందరి మీద మన కోసం మనం ఎంత ఆలోచిస్తామో దేశం కోసం కూడా మన అందరం కూడా స్వాతంత్ర ఫలాలని అందించే విధంగా పేద ప్రజలకు మన ప్రభుత్వం ద్వారా మనం చేసే ప్రతి కార్యక్రమం పేదవాళ్లకు, దేశ భద్రతకు, దేశ అభివృద్ధిలో మనందరం పాలు పంచుకోవాలి. ప్రతి ఒక్కరి కర్తవ్యంగా మన కోసం, మన దేశం కోసం పనిచేసినట్టయితే మనం రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలుస్తున్నాం. తప్పకుండా ఈరోజు ప్రపంచం భారతదేశం వైపు చూస్తుంది. అన్ని రంగాల్లో భారతదేశం ప్రజాస్వామ్య, ఇంత పెద్ద దేశం, ప్రజాస్వామ్య దేశంలో ఎంతో మంది కులాలు, మతాలు అన్ని కలిసిమెలిసిగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఆనాడు మన కోసం ఎంతో మంది, లక్షల మంది వాళ్ళ ప్రాణాలు బలిదానం చేసింది ఈ స్వాతంత్రం కోసం. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ప్రతి సంవత్సరం కూడా రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు, అభివృద్ధిలో ముందుకు పోయి పేదవాళ్లకు అండగా ఉండి స్వాతంత్ర ఫలాల్ని ప్రతి ఒక్క పేదవాళ్లకు, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు కూడా మనం సుఖ సంతోషంతో వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు ఉండే విధంగా మనందరం కష్టపడాలి. ముఖ్యంగా మనం ఈ మునుగోడు నియోజకవర్గంలో బాలల కోసం, పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ఏ విధంగా కష్టపడుతున్నామో అన్ని కార్యక్రమాన్ని మొన్న కూడా మాట్లాడుకున్నాం. మరొకసారి కూడా చెప్తున్నా, మన కర్తవ్యం మన పిల్లల్ని, మన భావితరాలకు అందించాల బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి వాళ్ళకు విద్య ఎటువంటి అసౌకర్యం లేకుండా హాస్టల్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ మన పౌరులుగా, మంచి పౌరులుగా ఒక దేశానికి భవిష్యత్తుగా పాలనని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన, హాజరైన ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.